ఈ రోజు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఎలాగైనా విగ్రహం తిరిగి అప్పచెప్పడానికి అన్ని దారులు వెతుకుతారు. ఆ ప్రాసెస్ లో విషయం మన వైపు తిరిగిందంటే ఎవ్రీథింగ్ కొలాప్స్ పృథ్వీ. డోంట్ వరీ బేబీ. వాళ్ళు వెతికి కనిపెట్టే లోపు అక్కడున్న విగ్రహం మన చేతిలోకి వచ్చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. ఏమంటున్నావు నువ్వు? అది నీకే అర్థమవుతుంది. వెయిట్ చేయి. హలో, అసలేం చేయబోతున్నాడు తను? కన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? స్మైలీ చేత నిజం ఎలా చెప్పించాలా అని ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలం కన్నయ్య? దీని గురించి ఆనంద్ గారికి తెలిసిందంటే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ ఆ స్మైలీ అలసుగా తీసుకుని తనకి తోచినట్టుగా ఆటలాడుతోంది. నేను ఆలోచించేది అదే చైత్ర. ఏదైనా అన్నయ్యకి తెలిస్తేనే కదా ప్రాబ్లం. అదే అన్నయ్యకి తెలియకుండా స్మైలీ చేత నిజం మనం చెప్పిస్తే అలా ఎలా వర్కౌట్ చేయగలం కన్నయ్య? వర్కౌట్ అవుతుంది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. తను మనిషి కాదన్న విషయం మనకి తెలుసు. సో గొడ్డుకో దెబ్బ, ఇది వర్కౌట్ చేద్దామా? అది నువ్వే చేయాలి. నేనా? అవును. తను ఈ ఇంట్లో ఏదో ఒక రచ్చ చేయాలనే చూస్తుంది. అలా చేస్తే తన గుట్టు బట్టబయలవుతుందని, ఇంట్లో స్థానం లేకుండా పోతుందని తనలో ఒక భయాన్ని కల్పించు. తనేదైనా ఆలోచించాలి అంటేనే తన బ్రతుకు ఏమైపోతుందో అని వెన్నులో వణుకు పుట్టాలి. అలా మెంటల్ తెప్పించు. నీ వెనక నేనున్నాను. ధైర్యంగా వర్కౌట్ చేయి. ఆ ఫోన్ ఓపెన్ అయినా, స్మైలీ నోర్ ఓపెన్ అయినా వాళ్ళ సంగతి మనకి తెలిసిపోతుంది. ఎలా అయితేనే మనకి విగ్రహం దొంగలెవరో తెలియాలి. ఇంటిల్లిపాది కఠిన ఉపవాస దీక్షను ఆచరించండి. రేపు ఇంటిల్లిపాది ఉపవాసంతో ఉండాలని పంతులు గారు చెప్పారు. అమ్మా స్మైలీ, ఈ ఉపవాసాలు నీకు అంతగా అలవాటు లేకపోవచ్చు. అయినా గాని ఈ ఇంటి బాగు కోసం తప్పక చెయ్యాలి తల్లి, సరేనా? ఈ ఇంట్లో దీపం పెట్టిందాన్ని ఈ ఇంటి బాగు కోసం ఆ మాత్రం చేయలేను అత్తయ్య గారు. అంబ పలుకు, జగదాంబ పలుకు. కొండ మీద దుర్గమ్మ పలుకు. అంబ పలుకు, జగదాంబ పలుకు. కొండ మీద దుర్గమ్మ పలుకు. అయ్యవారి కోసం మారాటం ఎందుకు తల్లి? స్వాములు రాక ఈ ఇంటికి తథ్యం తథ్యం తథ్యం. ఇది దేవాలయానికంటిన పీడ తల్లి. అందుకే కరుణ చూపే దేవుడి జాడ కోసం ఈ వెతుకులాట. స్వాములోని రాక తథ్యం తథ్యం తథ్యం. అత్తయ్య గారు, ఆయనెవరో మన ఇంటి పరిస్థితి చూసినట్టే చెప్తున్నారు. అవునమ్మా,
జంగమోళ్ళంటేనే ఆ పరమేశ్వరుడికి కృపాకరులు. వాళ్ళు చెప్పే మాటలు శివాజ్ఞ లాంటివి. పదమ్మా, అతనేం చెప్తాడో చూద్దాం. పద. కన్నయ్య, నేను కిందికి వెళ్ళొస్తాను. అంబ పలుకు, జగదాంబ పలుకు. ఈ ఇంటికి సమస్య చుట్టుకుంది. తరాల చరిత్రకు చెదలు పట్టకూడదు తల్లి. కష్టం వచ్చింది తల్లి. ఇంటికి నష్టం రాకుండా చూడాలి. అంబ పలుకు, జగదాంబ పలుకు. చెయ్యాల్సింది చెయ్యాలి తల్లి. కష్టం తీరిపోతుంది. స్వాములోరి రాక ఈ ఇంటికి తథ్యం తథ్యం తథ్యం. అంబ పలుకు, జగదాంబ పలుకు. అంటే మా ఇంటి దేవుడు మళ్ళీ మా ఇంటికి చేరతాడా స్వామి? ఏడపోయినాడు తల్లి సాములోరు? నీ ఇంటిలోనే ఉన్నాడు. కానీ నీకు జాడ ఎరుక లేకుండా దాగి ఉన్నాడు. అంబ పలుకు, జగదాంబ పలుకు. అదేమిటి జంగమదేవరా? అంబ పలుకు, జగదాంబ పలుకు. గుడికి చేరని దేవుడు ఈ గుడిలోనే ఉన్నాడు. కంటికి కానరాని చోట కొలువై ఉన్నాడు. మకిలి రాలిపోయిన వేళ మళ్ళీ వస్తానంటున్నాడు. అంబ పలుకు, జగదాంబ పలుకు. మకిలి ఏంటి దేవరా? అవును, దేవాలయానికి మకిలంటింది తల్లి. శుద్ధి చెయ్యాలి. కానిదేది ఉండరాదు. పగిలిన గాజు ముక్క కాని, విరిగినది ఏది కాని ఉండకూడదు. అంబ పలుకు, జగదాంబ పలుకు. అంబ పలుకు, జగదాంబ పలుకు. సత్యదేవుడమ్మా, నిష్ట నియమాలకు దాసుడు. శుద్ధి చెయ్యాలమ్మా. ఈ ఇంటిని శుద్ధి చెయ్యాలి. స్వాములోరి రాక తథ్యం తథ్యం తథ్యం. హర హర మహాదేవ శంభో శంకర. అంబ పలుకు, జగదాంబ పలుకు. అంబ పలుకు, జగదాంబ పలుకు. అంబ పలుకు, జగదాంబ పలుకు. అంబ పలుకు, జగదాంబ పలుకు. జంగమదేవరా, ఆగండి, మీకు దక్షిణ ఇస్తాం. వద్దు తల్లి. మీరు సత్యదేవుణ్ణి కల్లారా చూసిన తర్వాత మళ్ళీ వస్తా. కాసైనా కానుకైనా పుచ్చుకుంటా. అంబ పలుకు, జగదాంబ పలుకు. కొండ మీద దుర్గమ్మ పలుకు. ఆలస్యం చెయ్యకండి, శుద్ధి చెయ్యండి. ఈ దేవాలయం మొత్తాన్ని శుద్ధి చేయండి. అంబ పలుకు, జగదాంబ పలుకు. 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 అంబ పలుకు, జగదాంబ. వదినా, ఇంట్లో విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పాడు. నాకెందుకో అతని మాటలు నమ్మేటట్టుగానే ఉన్నాయి. అవును హంస, ఆయన చెప్పినట్టుగానే ఇల్లంతా శుద్ధి చేద్దాం.
పంతులుగారు కూడా అందర్నీ ఉపవాస దీక్షతో స్వామివారిని ప్రసన్నం చేసుకోమని చెప్పారు. స్వామివారి విగ్రహం ఇంట్లోనే ఉండటం ఎలా సాధ్యం? కన్నయ్య, ఏదో చెప్తున్నాడు అతను. దేవుడు ఇక్కడే ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు ఇక్కడ ఉండడం ఏంటి? అసలు ఏం చెప్తున్నాడు? ఈ ఇల్లు దేవాలయం అన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు. అంటే అతను చెప్పింది విగ్రహం గురించే కన్నయ్య. ఇంటికి మకిలి పట్టింది, ఈ ఇంటిని శుద్ధి చేయమని చెప్పాడు. పనికి రానివి, పాతబడ్డవి ఈ ఇంటి దేవుడికి మంచిది కాదు అని చెప్పాడు. అత్తయ్య వెంటనే ఇంటిని శుభ్రం చేయించమని చెప్పారు. విగ్రహం ఇంట్లోనే ఉందని తనెలా చెప్తాడు? అసలు అతనికి అంత పవర్ ఉంటుందా? లేకపోతే ఏదైనా ఆశించేలా చెప్తున్నాడా? డబ్బులు కూడా ఏం అడగలేదు కన్నయ్య. విషయం చెప్పేసి దేవుడు మీ చందు చేరాక నేనే వస్తాను, అప్పుడు ఇవ్వండి అని చెప్పాడు. అతని మాటలు నమ్ముదామో వద్దో అదంతా తర్వాత. కానీ నాకెందుకో విగ్రహం నిజంగానే ఈ గడప దాటలేదేమో అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు చైత్ర? నేనేదో ఫేక్ గా గెస్ట్ చేయడం లేదు కన్నయ్య, ప్రాక్టికల్ గా ఆలోచించే చెప్తున్నాను. ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చాను. అప్పుడు ఎవరో కిచెన్ డోరు గడియ వేయకుండానే వదిలేశారు. దాని నుండి లోపలికొచ్చిన ఆ దొంగోడు ఇల్లంతా సర్దేశాడు అని చెప్పాను కదా, అది నాటకం. ఆ రోజు స్మైలీనే కిచెన్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లో ఎవరూ ఉండకుండా ప్లాన్ చేసింది. లోపలికొచ్చిన దొంగోడు విగ్రహం కోసమే వెతుకుతూ ఉంటే నేను రావడంతో వాడికి ఆ విగ్రహం దొరకలేదు. సో ఉత్తి చేతులతోనే వాడు పారిపోవాల్సి వచ్చింది. అంటే ఆలోచించు, వాడికి విగ్రహం ఇంట్లోనే ఉంది అని క్లారిటీ ఉంది కాబట్టే వచ్చాడు. అందుకే కదా వాడు క్యాష్ ఉండే అలమరాని కూడా వదిలేసి కేవలం నీ గదిని మాత్రమే వెతికాడు. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నా గదిలో విగ్రహం దాస్తే ఎవరికి ఏ అనుమానం రాదని స్మైలీ ఆలోచించుంటుంది. మరి స్మైలీ ఆ తర్వాత అయినా విగ్రహాన్ని సైడ్ చేసి ఉండొచ్చు కదా. సైడ్ చేయడానికి స్మైలీ అనుకున్నప్పుడే విగ్రహం ప్లేస్ మారి తనకే తెలియకుండా వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు కదా. ఎస్, అది కూడా జరుగుండొచ్చు. మనకొచ్చిన డౌట్ క్లియర్గా లేకపోయినా డౌట్ నిజమయ్యే అవకాశం లేకపోలేదు. విగ్రహం ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది. చైత్ర, స్మైలీతో నోరు తెరిపించే టైం ఎంతో దూరంలో లేదు. సరైన అదును చూసుకుని తనని టార్గెట్ చేయి. పద, ఫస్ట్ నా గదిలో వెతుకుదాం. రజిత, లక్ష్మి, స్టోర్ రూమ్ లో ఇంకేం సామాన్లున్నాయో వెతుకుదాం పదండి. అలాగేనమ్మా. బయట వాష్ ఏరియాలో కూడా కొన్ని వస్తువులుంటే అక్కడ కూడా చూడండి. అలాగే మేడం. ఇప్పుడే వస్తాను పిన్ని. హలో. హాయ్ బేబీ, వాట్స్ గోయింగ్ ఆన్? ఇంట్లో ఏదేదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? పాత వస్తువులన్నీ తీసి బయట పెడుతున్నారు. అవును, ఈ విషయం నీకు తెలుసు బేబీ. ఆ విగ్రహం పాత గిటార్లోనే ఉంది కదా, అదే కదా నా భయం. భయం దేనికి బేబీ? నేను బయటే ఉన్నాను కదా. బయట? వెయిట్. హలో, వాటిని బయటకు పంపించమని చెప్పిందే నేను. అంటే ఆ జంగమోడి గెటప్ లో వచ్చింది నువ్వా? అసలు నేనే గుర్తుపట్టలేకపోయాను. ఎవ్వరూ గుర్తుపట్టకూడదనే కదా
జంగమోడిలా మారువేషంలో వచ్చింది. ఇప్పుడు ఈ జంగమోడే ఆ ఇంటి జాతకం మార్చబోతున్నాడు. చూడు, నువ్వు మాత్రం ఏదో ఒకటి చేసి ఆ విరాజ్ గాడి గదిలో ఉన్న పాత గిటార్ని బయటకొచ్చేలా చేయి. సరేనా? సరే, చేస్తాను. పిన్ని, విరాజ్ గదిలో ఏదో పాడిపోయిన గిటార్లు చూసినట్టు గుర్తు. వాటిని కూడా విరాజ్ రూమ్లోనా? ఆ, అవి మనల్ని టచ్ చేయనివ్వడు. అన్నీ సర్దేయండి. ఎక్కడ ఏ మూలన్నా చూసి పాత సామానంతా తీసేయండి. అత్తయ్య గారు, విరాజ్ గదిలో పాత గిటార్లు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు కదా. మరి మీరే వాటి సంగతి చూడాలి. వాడికి మ్యూజిక్ మీదున్న పిచ్చితో వాటిని అలాగే అట్టు పెట్టుకున్నాడు. పాడైపోయింది ఏది ఉండడానికి నేను ఒప్పుకోను. నేను వెళ్ళి తీసేస్తాను. మిగతావేమైనా ఉంటే మీరు చూడండి. అలాగే అత్తయ్య గారు. విరాజ్ దొరికిందా? ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది క్లీన్ చేయమన్నారు కదా అని. మామ్, పాతవి పనికిరానివి తీసి పడేయమని చెప్పావు కదా, అదే చేస్తుంది. ఇంట్లో చేయడానికి పనివాళ్ళున్నారు. అనవసరమైన వాళ్ళెవ్వరూ కల్పించుకొనొచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. విరాజ్, నీ గదిలో ఉన్న పాత గిటార్లు, వేరే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసేయ్. మామ్, అవన్నీ నాకు పనికొచ్చేవే. పాడైపోయినవన్నీ బయట పారేయమని చెప్పారు కదా. పాతవి నీకు సెంటిమెంటే కావచ్చు, కానీ నాకు ప్రస్తుతం ఇంట్లో ఉన్న పరిస్థితులు మారడం, నా కుటుంబం క్షేమంగా ఉండడం మాత్రమే ముఖ్యం. చెప్పాను కదా, తీసి బయటపడే. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. వనిత, అమ్మా, పాత సామాన్లన్నీ తీసుకెళ్లి బయట పెట్టు. పిన్ని, పైన స్టోర్ రూమ్ లో ఉన్నవి కూడా పనికిరానివి కదా, వాటన్నింటిని కూడా తీసేస్తే ఓకే. రజిత, చెప్పండి అమ్మా. పైన స్టోర్ రూమ్లోని పనికిరాని వస్తువులు ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చే. ఆ గదిలో చైత్ర గారు ఉన్నారు కదమ్మా. అయితే ఏమైనా భయమా? దానికి పనికొచ్చేవేవి ఈ ఇంటికి పనికిరావు. నీకు భయం అయితే నేను కూడా వస్తాను, పద. కన్నయ్య, ఆ విగ్రహం అంతగా కనిపించిన ప్లేస్లో ఉండడం ఏంటి? అసలు ఏ ప్లేస్ అయి ఉంటుంది అది? అదే నాకు అర్థం కావట్లేదు చైత్ర. ఇదిగో చూడు, ఇందులో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసేయ్. అది వాడుకుంటుంది కదా అని సింపతి మాత్రం పెట్టుకోకు. అర్థమైంది కదా? ఇదొకటి, ఇదిగో ఇది కూడా పడి.
ఇదేంటి గిటార్ ఎంత బరువుంది? పాడైపోయిన గిటార్ని కూడా భద్రంగా దాచిపెట్టినట్టున్నాడు. ఇదిగో ఈ గిటార్ని కూడా తీసుకెళ్లి బయట పెట్టు. ఇవి బయట పెట్టేసి వస్తానమ్మా. వెళ్ళు.